శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధేనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్యమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి నవమి. స్వాతి నక్షత్రం రాత్రి 1 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. శూలయోగం తెల్లవారుజామున 3:33 వరకు, తదుపరి గండయోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి తైతుల కరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:15 నుండి 5:02 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:47 వరకు. ఈనాడు వర్జ్యం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాటి విశేషం, మనకి కొన్ని అలభ్య యోగాలు అని చెప్తారు. అలభ్య యోగాలు అంటే కొన్ని తిథుల వారాల కలయిక. వాటిల్లో మనకు తెలిసి కొన్ని అమావాస్య, సోమవారం, ఏకాదశి, గురువారం, అట్లాగే మంగళవారం, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి, ఇట్లాంటి కలయికలు కొన్ని చెప్తారు. ఆదివారం నాడు సప్తమి. అటువంటిదే ఎక్కువ ప్రాచుర్యం లేదు, కానీ అలభ్య యోగంగా చెప్పబడేటటువంటి బుధాష్టమి ఈనాడు, అంటే బుధవారం అష్టమి తిథి కలిసి రావటం. ఈ బుధాష్టమి నాడు బుధుడి యొక్క అనుగ్రహం నిమిత్తం బుధుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, దీనితో పాటు బుధుడికి అధిష్టానమైనటువంటి విష్ణుదేవతాత్మకమైనటువంటి అవతారం కృష్ణావతారం. ఎందుకంటే విష్ణుమూర్తికి ఉన్నటువంటి అనేక అవతారాలలో అర్చావతారాలు, ఆవేశావతారాలు, ఇట్లాంటి అవతారాలు ఉంటాయి. కానీ పరిపూర్ణమైనటువంటి అవతారం ఏదైనా ఉన్నది అంటే అది కృష్ణావతారం. ఏకైక అంశకళాత్ పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్తారు. రాముడు నేను భగవంతుడిని అని ఎక్కడా ప్రకటించుకోలేదు. ఎందుకంటే ఆయన మాయామానుష విగ్రహుడు అంటారు. నేను కూడా మానవుడిని అని ఆయన అనేకమైనటువంటి కష్టాలను అనుభవించాడు. కానీ కృష్ణ భగవానుడు మాత్రం కృష్ణస్తు భగవాన్ స్వయం, నేనే భగవంతుణ్ణి, నీవు నన్ను ఆశ్రయిస్తే చాలు, నేను నీకు సమస్త శుభాలను ప్రసాదిస్తానని చెప్పాడు. ఎంత అద్భుతంగా గీతలో భగవంతుడు చెప్పాడు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్పాడు. సమస్త ధర్మాలను, సమస్త కర్మలను నీ వదిలి నన్ను ఆశ్రయించమన్నాడు. అంటే ధర్మాన్ని వదలడం, కర్మను వదలడం అని కాదు, ధర్మాన్ని, కర్మను భగవంతుడి స్వరూపంగా భావన చేయమన్నారు. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే. ఆయన 2 రూపాలుగా కనబడతాడు. ఏమిటా 2 రూపాలంటే కర్మ, బ్రహ్మ. ఈ 2 పరమాత్మ యొక్క స్వరూపాలు. కాబట్టి అటువంటి కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, కృష్ణ దర్శనం, కృష్ణ నామం చాలన్నారు. ఎందుకంటే కృష్ణనామం చెబితే చాలు 10,000 అశ్వమేధాలు చేసినటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది, కానీ కృష్ణనామం చెప్పినటువంటి వాడు మళ్ళీ పుట్టే అవకాశం ఉండదట. కృషతీతివా ఆకర్షీతీతివా అని కృష్ణనామానికి ఉన్నటువంటి గొప్పతనం అది. సమస్త శుభాలను మనకిచ్చి పాపాలను పారద్రోలి పుణ్యాలను ఆకర్షించేటటువంటి గుణం కలిగి ఉంటుంది ఆ నామం. అటువంటి పవిత్ర కృష్ణనామ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేటికి లాభించబోతోందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని ప్రసాదించబోతోందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే నిర్విఘ్నంగా అన్ని పనులు పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ అష్టమి, బుధవారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో చంద్రుడున్నాడు, ధనుస్సులో బుధుడుంటే మకరంలో రవి ఉన్నాడు, కుంభంలో శుక్ర శనులుంటే మీనంలో రాహువు కనిపిస్తున్నాడు.
ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అనుమానం కొద్ది హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. గౌరవం చాలా చక్కగా ఉంటూ ఉంటుంది. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు. సోదరుల్లో కానీ సోదరీమణుల్లో కానీ అంటే అప్పచెల్లెళ్ళు అన్నదమ్ముల్లో ఏవైనా అభిప్రాయ భేదాలే కనుక ఉండి ఉన్నట్లయితే ఈ రాశివారు వారంతటా వారే దిగి అభిప్రాయ భేదాలని తొలగించుకునేందుకు గట్టి ప్రయత్నాన్ని చేసుకుని సాధించుకుంటారు. ఏ పనినైనా సరే పూర్తి పట్టుదలతో మాత్రమే చేసుకోవాలి తప్ప తేలికగా అయిపోతుందనేటటువంటి భరోసాతో ఏమాత్రం ఉండటానికి అవకాశం లేదు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారానికి సంబంధించిన శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి వారితోనూ సంయమనంతో ఉంటారు. ఎవరితోనూ వాద వివాద ధోరణిని ప్రదర్శించరు. వాద ప్రతివాదాలు ఏవైనా జరుగుతాయి అని కానీ అనిపించినట్లయితే ఆ ప్రదేశం నుండి చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఏ విధమైన ఇబ్బందిని తెచ్చుకోరు. పై అధికారులు వీరి మీద ఏ విధమైన పెత్తనాన్ని చెలాయించే అవకాశం ఉండదు. అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. అయితే అప్పచెల్లెళ్లలో అన్నదమ్ముల్లో సయోధ్య భావం మాత్రం ఈ రోజుకి ఉండకపోవచ్చు. దూర ప్రాంతానికి బదిలీ కోసం ప్రయత్నాన్ని చేయకుండా ఉండడం చాలా చాలా మంచిది. రుణాన్ని చేసి ఏదో ఆస్తిని అభివృద్ధి చేయాలి అని అనుకునేటటువంటి ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం కూడా ఉత్తమం. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి శ్రమ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ శ్రమ చేసే ఉద్దేశం ఉందనే భావాన్ని గ్రహించిన పై అధికారులు మరింత ఒత్తిడి చేస్తూ శ్రమకి గురి చేస్తారు ఈ రాశి వారిని. మెడకు సంబంధించిన అనారోగ్యం, నడుముకి సంబంధించిన అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. సొంతమైనటువంటి ఇంటి కోసం రుణాన్ని చేసి తప్పక సాధించాలనే ప్రయత్నాన్ని చాలా కాలం క్రితమే ప్రారంభిస్తారు. ధైర్యం సరిపోక రుణాన్ని చేయడం మానేస్తారు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సమస్యలన్నీ నివారింపబడి ఆర్థిక లాభమయ్యే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికమైనటువంటి దృష్టితో ఉంటారు. ఏ పనిని చేసినప్పటికీ కూడా సంపాదన ముఖ్యం అనేటువంటి భావంతోనే ఉంటారు. అన్నదమ్ముల మధ్య సయోధ్యాభావం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. అప్పచెల్లెళ్ళ పట్ల కూడా ఆదరణ భావం పెద్దగా కలిగి ఉండకపోవచ్చు. సకాలంలో నిద్ర భోజన సౌకర్యాలు ఏమాత్రం ఉండవు. చూస్తుండగానే సమయం అలా గడిచిపోయేటటువంటి కారణంగా చెయ్యాలి అని అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకోకుండా వాయిదా పడిపోతూ ఉంటాయి. ఎవరెవరికో ఇచ్చినటువంటి ఫలాని పనులు చేస్తాను అన్నటువంటి ఆ తేదీలు దాటిపోతూ ఉండేటటువంటి కారణంగా మిత్రులు, అధికారులు, బంధువులు అందరికీ కూడా వీరి పట్ల వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం బలంగా గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యత కారణంగా
ఆరోగ్య సంసిద్ధి, ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం కంటే చక్కనైనటువంటి మార్పుతో కనిపిస్తారు. ఏ విధమైనటువంటి వృత్తి పరమైనటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు చక్కనైనటువంటి పరిష్కార దిశలో ప్రయాణిస్తూ ఉంటారు. అప్పులు చేయడాన్ని పూర్తిగా మానుకుంటారు. అధికారులతో వాద వివాద ధోరణి ఏమాత్రమూ లేకుండా జాగ్రత్త పడతారు. ఎవరైనా విమర్శించినప్పటికీ కూడా ప్రతి విమర్శని చేయడానికి సాహసాన్ని చేయరు. అధికారుల పట్ల ఉదాసీన భావం ఒకప్పుడు ఉండేది, దాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. అన్నదమ్ములతో అప్పచెల్లెల్లో అంతటి అనుకూలమైనటువంటి రాకపోకలు, ఆదరణ భావం పెద్దగా ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్రగణపతిని పూజించి తేనెను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయ సిద్ధి కలుగుతుంది. ఆర్థిక లాభంతో. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పు వ్యతిరేకమైనటువంటి పక్షంలో వస్తుందేమోనే మానసికమైన దిగులుతో, భయంతో ఉంటారు. బదిలీ కోసమని ప్రయత్నాన్ని వీరికి వీరే చేస్తారు, కానీ అయ్యే అవకాశం మాత్రం ఏమీ ఉండే విధానమే లేదు. అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో చక్కనైనటువంటి సయోధ్య భావాన్ని పాటిస్తారు. ఎవ్వరూ వ్యతిరేకించేటటువంటి తనం ఉండకపోవచ్చు. పితృపితామహ ఆర్జితమైనటువంటి స్థలాన్నో ఇంటినో అమ్మాలి అనేటువంటి ఆలోచన చేస్తారు, కానీ అది ఏవేవో కారణాల కారణంగా వాయిదా పడిపోతూనే ఉంటుంది తప్ప అయ్యేటటువంటి అవకాశం లేనే లేదు. ముఖ్యంగా పెట్టుబడిని పెట్టేటటువంటి ధైర్యం లేక సొమ్ముని సొమ్ముగానే తమ వద్ద నిలవుంచుకునేటువంటి అభిప్రాయం గోచరిస్తోంది. రుణాన్ని ఇయ్యరు, రుణాన్ని తీసుకోవడం కూడా జరగకపోవచ్చు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి నాళికేరం అంటే కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరాశాజనకంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంతో సహకరించే అవకాశం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల్ని కూడా ప్రశ్నించేటటువంటి తనంతో ఉంటారు. ఏ ఒక్కరూ కూడా కలిసి వస్తున్నటువంటి అభిప్రాయం వీరిలో ఉండకపోవచ్చు. బంధుమిత్రులు, అలాగే దూరపు బంధువులు, స్నేహితులు అందరూ కూడా వస్తూ పోతూ ఉంటారు. కుటుంబ విషయాల్ని తెలుసుకుంటూ ఎవరికి తోచినటువంటి సలహాని వారు ఇస్తూ ఉండేటువంటి కారణంగా చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. పై అధికారులకి వీరి మీద వ్యతిరేక అభిప్రాయం గోచరించే అవకాశం ఉంది కాబట్టి కొద్ది నోటిని కట్టుకుని ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే మానసిక ప్రశాంతతతో పాటు ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక వస్తుంది. ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి అనుకూలత ఉంది. గ్రహ సంచారంలో ఏది పట్టినప్పటికీ కూడా బంగారంగా అవుతూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండే విధానం గోచరిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవారైతే పై అధికారులకి మరింత చేరువ అయ్యే అవకాశమే కాకుండా ఉద్యోగంలో పై స్థాయి పదవి లభించే అవకాశం కూడా ఉండొచ్చు. ఏ విధమైనటువంటి స్థలాలని, పొలాలని, స్థిరమైన ఆస్తుల్ని అమ్మాల్సిన అవసరం లేకుండా ఆర్థికమైనటువంటి సంక్షోభం ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. ఎవ్వరికీ అప్పుని ఇచ్చే అవకాశమే అవసరమే ఉండదు.
ఎవరి ఒత్తిడి కూడా ఉండే విధానం గోచరించడం లేదు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దివిజయ గణపతిని పూజించి వెలగపండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మికంగా భూలాభం కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఏదో ఒక విషయాన్ని సాధించాలనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. సొంతంగా ఇంటిని నిర్మించాలనే ఆలోచనతో రుణాన్ని తప్పక తీసుకోగలిగిన అవకాశాన్ని పొందుతారు. ఆ తీసుకున్నటువంటి రుణాన్ని సక్రమంగా వినియోగించేటువంటి సందర్భంలో తగినటువంటి శ్రద్ధని తీసుకున్నటువంటి కారణంగా వ్యర్థంగా వ్యయమయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. మాటను ఎవరిది లెక్క చేయకపోయేటటువంటి కారణంగా ఎరుగున్నటువంటి అందరూ కూడా ముభావంగా ఉండేటటువంటి కారణంగా కావలసినటువంటి ఖర్చు రూపాయి అయితే 5 రూపాయల దాకా అవుతూ మానసికమైన అశాంతికి కారణం అవుతూ ఉంటుంది. బుధవారం సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని పూజించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మికంగా గృహ లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీసుకున్నటువంటి రుణం దాని మీద వృద్ధి అంటే వడ్డీ పెరుగుతూ ఉండేటువంటి అవకాశం కారణంగా ఎప్పటికప్పుడు తీర్చివేస్తూ ఉంటారు ఈ రాశివారు. ముఖ్యంగా కుటుంబంలో ఉండే స్త్రీజనం వీరిని పెద్దగా పట్టించుకోకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేనికి సహాయ సహకారాలకి అర్థించేందుకు మానసికమైన అభిప్రాయాన్ని పంచుకోవడానికి మరెవరూ ఉండకపోవచ్చు. తోడుగా సంతానం అనుకూలించినప్పటికీ కూడా తల్లి మాటకే ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉండేటువంటి కారణంగా కాస్త మానసికంగా ఒంటరితనాన్ని అనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రోజున ఉండేటటువంటి ఏ వస్తువుని అంటే బంగారపు వస్తువుని వెండి వస్తువుని తాకట్టు పెట్టడం కానీ లేదా అమ్మివేయడం కానీ చేయాలనే ఆలోచన అయితే వస్తుందేమో కానీ ఏ విధమైనటువంటి ఆ దుష్కృత్యాలు జరిగే అవకాశం లేదు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతం కావడమే కాకుండా ఆర్థిక అభివృద్ధి కుటుంబంలో కలిగే అవకాశం ఉంది కూడా. వాయవ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి సంశయాస్పదమైనటువంటి ధోరణితో ఉంటారు. ఇంతకుముందు తీసుకున్నటువంటి ఏ రుణాలు అయితే ఉన్నాయో వాటిని తీర్చుకోవడం కోసమని ప్రత్యేకమైన ప్రణాళికనైతే వేసుకుంటారు తప్ప తీర్చే విధానం మాత్రం ఉండకపోవచ్చు. తరచుగా ఇతరుల చేత మాట అనిపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉండొచ్చు. అన్నటువంటి మాటను నిలబెట్టుకునే విధానం ఏమాత్రమూ లేకపోతూ ఉండేటువంటి కారణంగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు కొద్దిగా తక్కువయ్యే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో అందరిలోనూ కూడా ఏక అభిప్రాయ సాధన అయితే ఉంటుంది, కానీ అది అమలులోకి వచ్చే అవకాశం తక్కువ కావచ్చు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం విశేషంగా వస్తుందని భావిస్తారు, కానీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా పిక్కలకు సంబంధించినటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి తగినటువంటి వైద్య పరీక్షల్ని ముందే చేయించుకోవడం, ఔషధ సేవని చేస్తూ ఉండడం ఎంతైనా అవసరం. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి పంచ ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే వాయిదా పడ్డటువంటి పనులన్నీ కూడా క్రమంగా ఒకటి పిమ్మట ఒకటి సాగుతూ ఆర్థికమైన లాభాన్ని కలగజేయచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చికాకుగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి మధ్యమ ఆరోగ్యంతో ఉండగలుగుతారు. ప్రతి విషయము కూడా సమస్యారూపంగానే వస్తూ ఉండేటటువంటి కారణంగా బుద్ధికి బరువుతనం గోచరిస్తూ ఉండొచ్చు.
ఇలా ఉద్యోగరీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని అవుతూ ఉంటే, తాము చేస్తున్నటువంటి ప్రైవేటు ఉద్యోగ కారణంగా వచ్చేటువంటి ఇబ్బందులు మరికొన్ని అవుతూ ఉంటే, పంచుకునేటటువంటి వారు లేనటువంటి కారణంగా పూర్తిగా ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఏదైనా సరే అనవసరమైనటువంటి వస్తు సంచయాన్ని దానం చేయాలని, అలాగే సంఘంలో 10 మందికి ఉపయోగపడాలని తమ వద్ద ఉన్నటువంటి న్యాయశాస్త్రానికి సంబంధించిన పత్రాలు ఇదే విధమైనటువంటి కేసులతో ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఇవ్వాలని, ఇంతటి ఉపకార సహాయ బుద్ధితో ఉంటారు. అయితే అంతమంది వచ్చి వినియోగించుకుంటారనే నమ్మకం మాత్రం తక్కువ కావచ్చు. బుధవారం సందర్భంగా మీన రాశి వారు శ్రీ మహాగణాధిపతిని పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించేటైతే ఏ పనులు వాయిదా పడకుండా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ గణాధిపతిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు బుధాష్టమి. ఈ సందర్భంగా ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే బుధవారం అష్టమి తిథితో కలిసి వస్తే దాన్ని బుధాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ బుధాష్టమికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే సూర్యగ్రహణం ఉన్న సమయంలో చేసేటటువంటి స్నానాలు కానీ, దానాలు కానీ, పితృకార్యాలు కానీ ఎలాంటి ప్రయోజనాలను ఇస్తాయో, బుధాష్టమి రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, పితృకార్యాలు కానీ అంతే శుభ ఫలితాలను కలిగింపజేస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి బుధాష్టమి సందర్భంగా ఈరోజు స్నానం చేసే సమయంలో గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. అలా వీలు కాని పక్షంలో గంగా 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 అంటూ గంగానామం చెప్పుకుంటూ స్నానం చేయండి. గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే బుధాష్టమి సందర్భంగా వస్త్రదానం చేస్తే చాలా మంచిది. జాతక దోషాలు తొలగిపోవడంతో పాటు ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. జలదానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బుధాష్టమి రోజు 1 నెలకు సరిపడా బియ్యము కానీ, పప్పులు కానీ ఎవరికైనా దానం ఇచ్చినా కూడా నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శివపార్వతులను పూజించడం ద్వారా ఫలితాలు చాలా తొందరగా వస్తాయి. ప్రధానంగా శివపార్వతుల చిత్రపటానికి గృహంలో పూజా మందిరంలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి శివపార్వతుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా శివపార్వతులకి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. బుధాష్టమి శివపార్వతులిద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు చేసే శివపార్వతుల పూజ కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధవారంతో కూడిన అష్టమి సందర్భంగా ఎవరైనా సరే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పెసలు 1 అరటి ఆకులో ఉంచి ఎవరికైనా దానమిస్తే బుధగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ద్రాక్ష పళ్ళు, తమలపాకులు పింగాణి పాత్రలో ఉంచి దానం ఇవ్వటం ద్వారా కూడా దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఉత్తర దిక్కులో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దీన్ని బుధదీపం అనే పేరుతో పిలుస్తారు. బుధాష్టమి రోజు వెలిగించే ఈ బుధదీపం అనేది జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న బుధగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసి సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కాబట్టి సూర్యగ్రహణంతో సమానమైన బుధాష్టమి సందర్భంగా ఈ పరిహారాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే అదృష్టము తొందరగా కలిసి రావాలంటే గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకోవాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.